సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి అనుమానాలు రోజు రోజుకి కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయికృష్ణ ఉన్నాడా లేదా అనే అనుమానం కుటుంబ సభ్యులు కూడా వచ్చిన పరిస్థితి, లాకప్ జరిగిందనే వార్తలు కూడా చక్కెర్లు కొడుతున్న పరిస్థితి. అయితే ఈరోజు హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కానీ పోలీసులు ఆచూకీ దొరకలేదంటూ కూడా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో మరింత అనుమానాలు తావిస్తున్న పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతాం. సరే ఏంటి, సాయికృష్ణని తీసుకొచ్చారు, అయితే పోలీసులు మాత్రం మా దగ్గర లేరు అంటూ చెప్తున్న పరిస్థితి. అదే అంశాన్ని ఈరోజు హైకోర్టులో కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఏం చెప్తారు? హైకోర్టులో వేశారండి. వాళ్ళ 29వ తారీఖుకి ఫైనల్ వాయిదా వేశారు. సాయికృష్ణ అయితే లేడండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాష్ట్ర రాధారంగ మిత్ర మండలి తరఫున మేము చేసిన ఎంక్వైరీలో వీళ్ళు ఎప్పుడో చంపేశారని మాకు ఎందుకనో తెలుస్తుంది. ఉన్నాడైతే ఈ పాటికి ఎప్పుడో తీసుకొచ్చి అప్పచెప్పాలి. ఉంటే కంపల్సరీ తీసుకొచ్చి అప్పచెప్పాలి కదండి. ఇన్ని రోజులు పెట్టుకొని నెల 15 రోజులు, నెల 20 రోజులు ఒక మనిషిని పెట్టుకొని దాయటం అనేది ఎవరికి సాధ్యం కాదని ప్రతి ఒక్క ఫ్యామిలీకి తెలుసండి. మా అక్కగారు కూడా అడిగితే తీసుకొచ్చాం, చంపేస్తాను, మీ చేతనైంది మీరు చేసుకోండి అని సిఐ గారు చెప్పడం జరిగింది. ఎందుకు సార్ సాయికృష్ణ అంత పగ ఎందుకు సిఐకి? ఎందుకంటే చాలా మంది రౌడీ షీటర్లు చాలా మందికి ఉంటాయి, వాళ్ళు పిలుస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, పంపిస్తుంటారు. కానీ సాయికృష్ణ అంత టార్గెట్ చేసి హింసించడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు జస్ట్ మనం చిన్న విషయం మాట్లాడుకుందామండి. ఇప్పుడు సాయికృష్ణ గారు ఒక 3 కేసులు ఉన్నాయండి. ఒక కేసులో 2 కేసులు NBWలు ఉన్నాయి. సాయికృష్ణ గారిని తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతుంటే ఎదురు తిరిగితే దాన్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి చిత్రవత చేసి చంపేశాడన్నమాట వాస్తవం. తీసుకెళ్లి శవాన్ని కూడా తీసుకెళ్లి బాత్రూంలో దాచాడన్నమాట వాస్తవం. ఎదురుగుండా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారన్నమాట వాస్తవం. సాయికృష్ణను కొట్టి చంపే దాంట్లో కానిస్టేబుల్ స్టేషన్ మొత్తం ఉన్నదన్నమాట కూడా వాస్తవం. ఇప్పుడు మాకు రాధారంగ మిత్రమండలి తరపున ఫుల్ సపోర్ట్ మాకు ఫస్ట్ నుంచి ఉందండి. 40 ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి చెన్పట్ శ్రీను గారు కానీ రాధారంగ మిత్రమండలి కానీ మాకు అండగా నిలబడ్డది. పోలీస్ కమిషనర్ గారు కూడా మాకు అండగానే ఉన్నారు సార్. వాళ్ళది కూడా ఏం తప్పలేదు. మేము విమర్శించేది, మేము అడిగేది కూడా ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్ వారిని మాత్రమే. మా పిల్లోని తీసుకొచ్చి కొడతాం తప్పులేదు. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల మాట విన్నప్పుడు ఇంట్లోకి పెద్ద అన్నయ్యలాగా పోలీసు కొడతారు, తప్పులేదు. దారిలో వస్తాడనే కొడతారు కానీ వేరే ఆలోచనతో వాళ్ళు కొట్టరు. కొట్టే విధానం కూడా కొద్దిగా లిమిట్ అనేది ఉంటుంది. కొట్టి తీసుకెళ్ళి చంపి శవాన్ని కూడా దహనం చేసే అంత లిమిట్ వీళ్ళకి లేదండి. మేము దాని గురించే పోరాటం చేస్తున్నాం. మేము ఆల్రెడీ పోలీసు వారికి కూడా ఒకటే చెప్పాం, మీరు కొట్టితే ఒకవేళ చనిపోతే మాకు బాడీని చెప్పండి, లేదు మీరు శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టారని మాకు చెప్తున్నారు కొంతమంది, మీరు కనీసం బూడిదన్నా మాకు చెప్పండి, మా కార్యక్రమాలు మేము చేసుకోవాలి. దీని మీద కనుక మీరు సరిగ్గా స్పందించిన ఎడల మాకు పోలీసు వారు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. గవర్నమెంట్ మీద కూడా మాకు నమ్మకం ఉంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మా ఫ్యామిలీ మొత్తంలో ఒకళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పి ఈ ఫ్యామిలీ మొత్తానికి శిక్ష చేయాల్సిన పని లేదండి. మేము దాని గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నాం. అందరం ఒకే మాట మీద ఉన్నాం. మేము ఎవరికి అమ్ముడుపోలేదండి, మాకు అంత అవసరం లేదు. మా రోజువారీ ఇన్కమ్ మాకు ఉంటుంది, మా కష్టం మేము పడతాం. ఉన్న దాంట్లోనే పిల్లల్ని పెంచుకుంటారు. కానీ ఎవరైనా కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకి మనం బాసటగా ఉండి వాళ్ళని మార్చడానికి ట్రై చేయాలి తప్పనిడిసి వాళ్ళని తీసుకెళ్ళి చంపేసే హక్కు ఏ పోలీస్కి లేదండి. పోలీసులకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకే సంసారాలు ఉన్నాయి. తెల్లారులు వేస్తే వాళ్ళకి ఎన్నో బర్డన్స్ ఉంటాయి. అందరినీ మేము అంటలేదుగా. ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వారు ఇలాంటి పని చేసినప్పుడు తల్లికి సమాధానం చెప్పొద్దు. ఆ తల్లి కన్నీళ్ళు ఎవరు తీరుస్తారు? ఆ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? 60 ఏళ్ల వయసులో ఒక 27 సంవత్సరాల కొడుకుని చంపేస్తే తల్లికి వెనక ముందు ఎవరు లేరండి. కూతురు పెళ్ళైపోయింది, వెళ్ళిపోయింది, ఉంది ఒక్కడే ఒక్కగానొక్క కొడుకు. వాడి కోసం తిరగని స్టేషన్ లేదు. ఇన్ని రోజులు తిప్పారు, అన్ని రోజులు తిరిగింది, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళింది. చీపు అని నోటికి వచ్చినట్టు మాట్లాడాం. మేము ఎవరు కూడా ఎవరితో రికమెండేషన్ చేయాలి. చిన్న తప్పులు చేసినప్పుడు రికమెండేషన్లు చేయకూడదు. వాళ్ళలో మార్పు వస్తుంది. ఈరోజు తీసుకొచ్చామంటే రేపు పొద్దున ఇదే అలవాటు అయిద్దని చెప్పి మేము కూడా ఎవరితో చెప్పాలా. ఇలాంటి దారుణమైన సంఘటన ఇంకొక రిక్షా తొక్కుకునేవాడుకో, ఆటో వాడు కొడుకో, రోజు కూలీకి వెళ్ళేవాడు హైకోర్టుకి వెళ్ళాడు, పోలీసుల దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడలేడు, ఆ లోపలికి వెళ్ళి మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వరు. వాడి బాధ ఎవరితో చెప్పుకోలేడు. అలాంటి వాడికి జరగకూడదని మేము నిలబడ్డాం తప్పితే మా వాడిని చంపేశారనే సంగతి మాకు నిష్పక్షపాతంగా మాకు సమాచారం ఉంది. కానీ ఇలాంటి అన్యాయం ఇంకొకళ్ళకి జరగకూడదు. అలా జరిగితే వాళ్ళ జీవితాల్లో ఉన్నది ఒక్కడే కొడుకు. వాళ్ళు లేని వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళకి ఎవరు రక్షించే వాళ్ళు ఉండరు. కనుక ఈ కేసును సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ వారే ఇలాంటి ఎదవలకి సరైన పనిష్మెంట్ ఇస్తేనే, పోలీసు వ్యవస్థలో కొన్ని మార్పులు చేసుకుంటేనే మంచిదని మా అభిప్రాయం. అందరూ ఉండరు, ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వాడు చేసిన తప్పు, వీళ్ళు చేసింది ఏంటి? వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళ లాకప్లో వేయరా? వీళ్ళని పంపించరా సబ్జైలుకి? వీళ్ళు వెళ్ళకూడదా? వీళ్ళు అనర్హులా? వీళ్ళు ఏమన్నా గాంధీలా? మావాడు గాంధీ అని చెప్పట్లా, మీరు గాంధీ అయ్యారు అప్పుడు చంపి. ఎక్కడ న్యాయం ఉందండి? సామాన్యుడికి న్యాయం ఎక్కడుంది?
న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాం. మా ఒంట్లో ఓపుకున్నంత మాత్రం మేము 6 అన్నదమ్ములు 4 అప్పచెల్లెళ్ళు ఎంతోకంత వేసుకుంటాం. మేము కష్టపడతాం, కేసును నిలబడటానికే చూస్తాం. మా కమిషనర్ గారు సపోర్ట్గా ఉండి ఇలాంటి దుర్మార్గులను ఇంకోసారి చరిత్రలో ఎవరికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలన్నదే మా కోరిక. అంతే అదొక్కటే కోరిక అండి.